మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. వచ్చిన తర్వాత తెలుగు మ్యూజిక్ ని వేరే రకం చేస్తాం కంప్లీట్ గా. ఎలక్ట్రానిక్ మ్యూజిక్ తోటి ఒక వెస్టర్నైజ్డ్ ఆర్కెస్ట్రేటెడ్ ఫుల్ గా ఆర్కెస్ట్రేషన్ ఎవరు చేసేవాళ్ళు కాదు అప్పట్లో. ఇప్పుడు చక్రవర్తి గారు కంపోజ్ చేసేవాడు, సత్యం గారు కంపోజ్ చేసేవాడు, మిగతా వాళ్ళందరూ కంపోజ్ చేసి అరేంజర్స్ అని ఒకరు ఉండేవాళ్ళు. ఆంగ్లో ఇండియన్స్. అవును, ఆంగ్లో ఇండియన్సే చేశారు. రాజు శ్యామ్ ఫిలిప్స్, ఓకే, ఐడియా ఉందా మీకు? చెన్నైలో వీళ్ళే అరేంజ్మెంట్ చేసేవాళ్ళు. హెన్రీ డానియల్ అని, జోసెఫ్ కృష్ణ అని, ఎంఎస్ విశ్వనాథ్ గారు, వీళ్ళు ఈ కార్డ్ అరేంజ్మెంట్ వాళ్ళకే తెలుసు, ఆంగ్లో ఇండియన్స్కే తెలుసు. అది మా ఇద్దరికి ఏంటంటే మేము ఇద్దరు స్టడీ చేసుకున్నాం కాబట్టి మేము సొంతంగా క్రియేట్ చేసేవాళ్ళం. హార్మోనీ, ద కార్డ్ అరేంజ్మెంట్స్, జాజ్ గీజ్ అన్ని మేము చేసేవాళ్ళం. అక్కడ మాకు అడ్వాంటేజ్, ఒక న్యూ కలర్ని ప్రజెంట్ చేయగలిగాం. మేము కూడా ఎవరన్నా ఒక అరేంజర్ తోటి అతన్ని డిపెండ్ అయిపోయాం అనుకో, నేను సాంగ్ వరకు కంపోజ్ చేయగలను, అతనే చేస్తాడు అరేంజ్మెంట్స్ అన్ని, కార్డు గిట్స్ అతనే వేస్తాడు. ఓకే, వేరే కలర్ అయిపోతుంది. అదే మీ క్రియేషన్ ఉండదు. ఉండదు. అది నేను రాజ్ మొదటి నుండి ఒక్కొక్క కార్డ్ వర్క్ చేయటం, దాని బేస్ ప్యాటర్న్స్ చేయటం, దాని రిథమ్ ప్యాటర్న్స్ చేయటం, ఏ కార్డ్ వస్తే ఏ అరేంజ్మెంట్ చేస్తే బాగుంటుంది, ఇవన్నీ స్టడీ చేసాము. అది ఎప్పుడైతే మేము మ్యూజిక్ డైరెక్టర్స్ అయ్యామో, ఫస్ట్ 43-44 సినిమాల వరకు చిన్న చిన్న బుడంకాయ సినిమాలు అన్నీ ఎంత 2,000 3,000కి. కానీ మాకే డబ్బులు చూసేవాడు కాదు, మాకు ఎక్స్పీరియన్స్ కావాలి. అలాగే ఎలక్ట్రానిక్స్ తోటే చేసేవాళ్ళం. అది ప్రాక్టీస్. అందరికి మా మ్యూజిక్ తిట్టుకునేవాళ్ళు అందరికి, ఇదేంటే ఊరికి కయాంబయ్యని ఎలక్ట్రానిక్స్ చేస్తున్నారంటే. అప్పుడేంటే కంప్లీట్ మోనో రికార్డింగ్ ఉండేది. ఇప్పుడు అన్ని స్టీరియో వచ్చింది కదా, టోటల్గా ప్రో టూల్స్ అని, పీస్ మీల్ రికార్డ్ చేసుకోవచ్చు. అప్పట్లో మోనో రికార్డింగ్ 3 ట్రాక్ రికార్డింగ్ ఉండేది. మైకులు పెట్టి, స్పీకర్ దగ్గర మైక్ పెట్టి రికార్డ్ చేసేవాళ్ళం. అది మొత్తం ఆ ఒరిజినల్ టోన్ పోయేది, ఆ డెప్త్ వచ్చేది కాదు. ఎప్పుడైతే ముడుకు మోడు ఆ టైంలో వి స్టార్టెడ్ డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసి ఎలక్ట్రానిక్స్ యూజ్ చేయడం మొదలెట్టాం. ఓకే, ఇప్పుడు అందం హిందోళం ఉంది కదా, దాంట్లో అంతా బేస్డ్ అంత డైరెక్ట్గా ఉంటుంది కీబోర్డ్స్ అని. అక్కడ నుండి మాకు స్టార్ట్ అయ్యింది. ఓకే, అది అక్కడ నుండి ట్రెండ్ సెట్టింగ్, ఒక ఎలక్ట్రానిక్ మ్యూజిక్ని ఎలా చేయాలి, డైరెక్ట్గా ఎలా రికార్డ్ చేయాలి చేసి, తర్వాత ప్రో టూల్స్ అని వచ్చింది, లాజిక్ వచ్చింది, తర్వాత ఎన్నెన్నో, తర్వాత ఇంకోటి ఏదో ADAT వచ్చింది. 3 ట్రాక్ నుండి 6 ట్రాక్స్కి వచ్చాం. 6 ట్రాక్ టు 24 ట్రాక్స్, 24 ట్రాక్స్ నుండి మల్టీ ట్రాక్స్, ఇన్ని ట్రాక్స్ వర్క్ చేసాం మేము. అవును, అంటే బిగినింగ్ మోనో దగ్గర నుంచి మీరు అన్ని వర్క్ చేశారు, అన్ని మాడ్యూల్స్. అది ఆ ఎక్స్పీరియన్స్, అదే ఎవరికి లేదు ఎక్స్పీరియన్స్ ఇక్కడ. అప్పట్లో RCA వెస్ట్రెక్స్ ఉండేది, ఇది 3 ట్రాక్ రికార్డింగ్. ఓకే, అంటే వాల్వ్ సిస్టమ్స్. అసలు డెప్త్ అదిరిపోతుంది. ఒక్క ఇన్స్ట్రుమెంట్ వాయించినా అలా రిచ్గా ఉంటుంది. ఒక ట్రంబోన్ అంటే చాలు, ఫుల్ స్క్రీన్ ఇలా ఉంటుంది సౌండ్. డిజిటల్ వచ్చేసరికి మొత్తం ఇంత కీ అంటుంది దాంట్లో, దానికి మొత్తం లేయరింగ్స్ చేయాలి. డిజిటల్ ఇప్పుడు వచ్చిన డిజిటల్లో లేయర్ చేస్తున్నా కానీ ఆ డెప్త్ రాదు. అప్పట్లో ఇప్పుడు పాత రేడియోస్ మీరు వినుంటారు, వాల్వ్ సిస్టమ్తో వచ్చేది. అవును, ఈ గ్రండిగ్ అని, మర్ఫీ అని. సార్, ఆ వాల్వ్లో ఉన్నప్పుడు సౌండ్ డెప్త్ చాలా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ ప్రెసెన్స్ ఆఫ్ సౌండ్. ఎప్పుడైతే ట్రాన్సిస్టర్స్ వచ్చినాయో థిన్ అయిపోయింది, గ్రాండ్నెస్ థిన్ అయిపోయింది. అలాగే సేమ్ అంతే. ట్రాన్సిస్టర్ ఇప్పుడు మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. ఇప్పుడు అంతా ట్రాన్సిస్టర్ అనమాట, టోటలీ అదే డిజిటల్. కానీ ఇప్పుడు హాలీవుడ్లో వాళ్ళంతా ఏం చేస్తారంటే పెద్ద కన్సోల్స్ తోటి ఎనలాగ్ రికార్డింగ్ చేసి దాన్ని డిజిటల్ చేసి, ఎందుకంటే ఇప్పుడు DTS అని, డాల్బీ డిజిటల్ అని, అట్మాస్ అని ఇవన్నీ వచ్చింది కదా టెక్నాలజీ, దానికి ఎనలాగ్ కుదరదు. ఓకే, ఎనలాగ్ కుదరదు దానికి. అందువల్ల దీంట్లో రికార్డింగ్ ఎనలాగ్ చేసి దాన్ని ఏదో చేసి వీళ్ళు చేస్తారు. అందువల్ల స్టిల్ వీఆర్ గెటింగ్ ద డెప్త్ హాలీవుడ్లో, ఆర్కెస్ట్రల్ డెప్త్. యాక్చువల్ లేకపోతే ఫుల్ హోల్ ఆర్కెస్ట్రా వాడుతుంది. హ్యాన్స్ జిమ్మర్, ఇప్పుడు వీళ్ళంతా జాన్ విలియమ్స్ ఆర్కెస్ట్రల్. ఆ మ్యూజిక్ డెప్త్ రావాలంటే ఎట్ట వస్తుంది? అందువల్ల దాని రికార్డింగ్లో వాళ్ళు ఇప్పటికీ ఎంత రీసెర్చ్ జరుగుతుంది. AR రెహమాన్ గారు మీకంటే ముందు ఇళయరాజా గారి దగ్గర పనిచేశారు కదండి, అక్కడ పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఏంటి ప్రాబ్లం, అక్కడ నుంచి మీ దగ్గరికి ఎందుకు వచ్చారు? AR రెహమాన్కి కొంచెం ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. చాలా ఇదైపోయిన టైంలో కరెక్ట్గా నేను ఫుల్ స్వింగ్లో ఉన్నాను. ఇప్పుడు ఓకే, నా స్వింగ్ స్టార్ట్ అయింది. రాజ్కోటిగా మీ ఇద్దరు స్వింగ్ స్టార్ట్ అయ్యేసరికి అప్పుడు తన్ని మేము ఒకసారి ఒక్క రికార్డింగ్ పిలిచాను అండి. అక్కడ నుండి మాకు అండర్స్టాండింగ్ బాగుంది, వీడు చాలా మనకి మన స్టైల్కి వీడు కరెక్ట్గా మ్యాచ్ అవుతాడని వాడిని పెట్టేసుకున్నాను. అక్కడి నుండి నేను తను ఇద్దరు ఇన్స్ట్రుమెంట్స్ కొనటం,
అప్పు చేసి నేను కొంచెం ఫైనాన్స్ నేను డబ్బులు ఇచ్చేవాడిని వాడికి అప్పు ఇస్తే వాళ్ళ అమ్మ రోజు ఆటోలో వచ్చి మంత్లీ ఆ డబ్బులు ఇంట్రెస్ట్ అదే దానికి సంబంధించిన డబ్బులు కట్టేది వాళ్ళ మదర్. వాళ్ళకి సొంత ఆటో ఉండేది, ఆటో రిక్షాలో వచ్చి ఇప్పటికీ గుర్తున్నా వచ్చి డబ్బులు కట్టేసి వెళ్ళేది మంత్లీ. అంత ఏమండి అసలు ఎలా పెరిగి ఉంటుంది ఇప్పుడు, ఇంత గ్లోబలైజ్ ఇంత ఇలాగ వస్తుందని ఎవరు ఊహించలేదు మేమంతా. అటువంటి ఎన్ని చూసాం. ఇలాగా రెహమాన్ తోటి మా ఫ్యామిలీ రిలేషన్షిప్ చాలా ఇప్పటికీ తను ఆ విశ్వాసం అలాగే ఆ మనసులో ఇంకా ఉంది తనలో. ఏమైంది కొడతాను చూడు అన్నాడు అంతే, అలాగే కొట్టాడు. గ్రేట్. చూప్ ఇళయరాజా అంటే ఆయన తర్వాత మేము వచ్చింది ఒక జోనల్ మ్యూజిక్. ఏఆర్ రెహమాన్ వచ్చి ఒక 75 సంవత్సరాల మ్యూజిక్ చరిత్రని ఒక నౌషాద్ గారు క్రియేట్ చేసిన ట్రెండ్ తర్వాత అందరూ అదే ఫాలో అయ్యారు. టోటలీ సౌత్ నార్త్ అందరూ నౌషాద్ క్రియేట్ చేసిన ట్రెండ్ ద మ్యూజిక్. ఆ తర్వాత మళ్ళీ ఏఆర్ రెహమాన్ మొత్తం ప్లేట్ తిప్పాడు ఇలాగ 75 years తర్వాత. అది ఆ క్రెడిట్ ఒక ఏఆర్ రెహమాన్కి వెళ్తుంది. ఈరోజు నేను ఓపెన్గా చెప్పగలను, అంటే నేను ఒక కంపోజర్, నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్. సో ఇక్కడేంటి ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు మ్యూజిక్ చెప్పారు కదా, మ్యూజిక్ ఐ గివ్ వన్ రిఫరెన్స్ పాయింట్. ఒకడు నా దగ్గరకు వచ్చి ఇప్పుడు మ్యూజిక్ మామూలుగా అని పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ రెమ్యునరేషన్ ఈజ్ ఆల్సో డిపెండెంట్ అపాన్ అతని పేరు ఉంటే ఎంత కొంటారు. నేమ్ ఈజ్ డిఫరెంట్, రైట్? సో దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. రెహమాను సుభాష్ గారికి హీ వాజ్ డూయింగ్ ఏ ఫిలిం కాల్డ్ యువరాజ్. యువరాజ్లో అది ఒక రెహమాన్ ఈజ్ నోటోరియస్ ఫర్ డిలేస్, చాలా హింసించేస్తాడు టైం ఇవ్వకుండా. సుభాష్ గారు మెసేజ్ పెట్టాడు రెహమాన్, నాది సల్మాన్ ఖాన్ కట్రీనా కైఫ్ డేట్స్ ఉన్నాయని మా సెట్ అంతా వేసుకున్నాం, ఇంకా నువ్వు పాట ఇవ్వకపోతే ఏమైపోతాను అది ఇది అని ఒక చాలా హార్ష్ మెయిల్ పెట్టాడు రెహమాన్కి. రెహమాన్ అప్పుడు లండన్లో ఉన్నాడు. సో రెహమాన్ ఫోన్ చేసి ఓకే నేను బాంబే వస్తాను, చెన్నై వెళ్ళాలి, బాంబేలో దిగి సుఖవిందర్ సింగ్ స్టూడియోకి రండి మీరు ఫలానా టైంకి, నేను వచ్చి అక్కడ మీ పాట చేస్తాను. ఇటు సరే నెక్స్ట్ డే 2 days అయ్యాకో సుఖవిందర్ స్టూడియోకి వెళ్ళాడు. రెహమాన్ ఇంకా ఎయిర్పోర్ట్లో ఆన్ ద వేలో ఉన్నాడు. ఈ సుఖవిందర్ కూర్చొని ఏదో చేస్తున్నాడు. ఏంటిదంటే మీకు ఏదైనా పాట చేసి పెట్టమన్నాడు అన్నాడు. ఇంకా సుభాష్ వచ్చింది కోపం. సో ఇప్పుడు తెలియక చెప్పేసాడు అనుకున్నాడు ఈ సుఖవిందర్. రెహమాన్ వచ్చి హాయ్ అన్నాక ఏంటి ఏమైనా చేసేవా అన్నాడు. సుభాష్కి ఎదుగుని అడిగాడు, ఏమైనా పాట చేసేవా అంటే చేశాను వినిపించండి. అది వినిపిస్తే నాకు బాగుంది, మీకు ఎలా ఉంది అన్నాడు. ఇంకా సుభాష్ గారు అరవటం మొదలెట్టాడు. వాట్ ద ఫక్ డు థింక్, ఏంటి నేను నీకు 3 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తావు అంటే నువ్వు సుఖవిందర్తో చేస్తావు అటు నేను చేయలేనా, సుఖవిందర్తో నువ్వు కావాలా నాకు అది ఇది అని చెప్తే, మైండ్ యువర్ టంగ్ మిస్టర్ గాయ్, యు ఆర్ పేయింగ్ ఫర్ మై నేమ్ నాట్ ఫర్ మై వర్క్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్ అన్నాడు. ఇప్పుడు మీకు తెలిసింది, మీరు ఉన్నారు కాబట్టి తాళ్ పాటలు నేను ఎక్కడ తెచ్చాను మీకు తెలుసా? అది నువ్వు వేరే సినిమాలు కానీ ఎక్కడ ఇస్తాను మీకు తెలుసా? అది నా డ్రైవర్ చేయొచ్చు, నా మాలీ చేయొచ్చు, నేను ఎవరి దగ్గర కొనుక్కోవచ్చు, ఏదైనా చేయొచ్చు. నా పేరు ఇస్తున్నా, మ్యూజిక్ బై ఏఆర్ రెహమాన్ అని చెప్పడానికి మీరు నాకు డబ్బులు ఇస్తున్నారు. పాయింట్ 1. పాయింట్ 2, మీకు నచ్చిందా లేదా చెప్పండి. ఇది మీరు నచ్చుకోవచ్చు. నేనేమన్నాను, మీకు బాగుందా అని అడిగే తీసుకోండి అనలేదు కదా. మీకు ఇది బాగాలేదు అంటే ఐ విల్ డూ అనదర్ థింగ్ అని చెప్పి నేను చెన్నై వెళ్ళి పంపిస్తాను. వెళ్ళిపోయాడు సుభాష్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ రెహమాన్ సుఖవిందర్, నాకు ఇదంతా సుఖవిందర్ చెప్పాడు. సుఖవిందర్ ఫోన్ చేసి నాకు ట్యూన్ నిజంగా చాలా బాగుంది, అది నాకు అది ఫినిష్ చేసి నాకు మెయిల్ చేశాను. అయిపోయింది 1 year అయిన తర్వాత వీడు రెహమాన్ మేనేజరు ఒక 5 లక్షలు చెక్ అది పంపించాడు సుఖవిందర్కి. ఏంటి ఇది చెక్ అంటే, మీరు యువరాజ్కి ఏదో పాట చేశారంట కదా, రెహమాన్ అది వేరే వరకు అమ్మాడు, మీ షేర్ కింద 5 లక్షలు పంపమని చెప్పి అన్నాడు. ఎవరికి అమ్మాడు? స్లమ్ డాగ్ మిల్లర్ జైహో పాట అది. జైహో సాంగ్. ఇప్పుడేంటి సుభాష్ గారికి అంత ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ టేస్ట్ ఉండి జైహో సాంగ్ నచ్చలేదంటే ఎలా చెప్తారు మీరు? అది ఆయన మైండ్ స్టేట్, ఆయనకు ఉన్న కోపం, ఆయన సిచ్యువేషన్ సరిపోవ, ఏదో 100 కారణాలు ఉంటాయి దానికి. ఓకే,
సో ఇప్పుడు ఒక లాజిక్ ఏంటి, మ్యూజిక్ డైరెక్టర్కి ఎంత ఇవ్వాలి అంటే మీరు వాడి పేరు వాడితే ఆడియో కంపెనీ ఎంత ఇస్తుంది, వాడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా, వాడి పేరు ఉంటే ఎంతమంది యూట్యూబ్ వ్యూస్ వస్తాయా, ఇదొక గేజ్. రెండోది అసలు పాట అంత నచ్చింది జనాలకంటే అన్నోన్ పర్సన్ పాట నచ్చేస్తుంది ఒకటి. అంతమంది ఇప్పుడు కోవిడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ టైం చేసాడు అది, అండ్ హీ సోల్డ్ మోర్ దెన్ రెహమాన్. అది పాయింట్ కదా. మూడో పాయింట్ ఏంటి, అసలు యాక్చువల్గా ఎంత కాస్ట్ అవుతుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.